వెల్కమ్ టు మెగా 9. స్త్రీని ఆదిశక్తిగా, శాంతి స్వరూపిణిగా మన పెద్దలు అభివర్ణించారు. స్త్రీ ఎంతో సహనంతో, ఎంత శాంతిగా ఉంటుందో ఏదైనా సమస్య వస్తే అలాగే ఆదిశక్తిలా పోరాడి విజయం సాధిస్తుంది. ఇదే కోవలో జిమ్ ట్రైనర్ ఫర్జానా బేగం నేడు అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారు. ఎందరో ప్రముఖులచే మన్ననలు పొందారు కూడా. ఎంతో మనోధైర్యంతో క్యాన్సర్ను జయించి నేడు జిమ్ ట్రైనర్గా పనిచేస్తూ ఎందరికో ఆదర్శప్రాయంగా ఫర్జానా బేగం నిలిచింది. 5 ఏళ్ల క్రితం ఆమెకు క్యాన్సర్ సోకిందని తెలియగానే కుంగిపోలేదు. ఎంతో ధైర్యంగా కీమోథెరపీ చేయించుకుంది. క్యాన్సర్పై విజయం సాధించిన అనంతరం ఆమె బతుకు తెరువు వేటలో తను ఉపాధి పొందడమే కాకుండా మరికొందరికి ఉపాధి కల్పిస్తూ ముందుకు సాగుతోంది. చిన్నతనంలోనే విశాఖకు చెందిన ఫర్జానా బేగం తల్లిని కోల్పోయింది. అయినప్పటికీ మొక్కువోని ధైర్యంతో చదువుకొని ఒక ప్రైవేట్ సంస్థలో చక్కని కొలువు కూడా సాధించింది. జీవితం సాఫీగా ముందుకు సాగుతూ ఉండగా క్యాన్సర్ బారిన పడింది. విషయం తెలియగానే బాధపడింది. అయితే బాధపడితే లాభం లేదని వైద్య సేవలు పొంది కోలుకొని జీవనం సాగించాలని నిర్ణయించుకుంది. క్యాన్సర్ వ్యాధికి వైద్య సేవలు తీసుకుని పునరుజ్జీవనం పొందింది. జిమ్ ట్రైనర్ గా ప్రాక్టీస్ చేసి సర్టిఫికెట్ కూడా సాధించింది. తను జిమ్ ట్రైనర్ గా సేవలు అందిస్తానని ఎన్నో సెంటర్లను సంప్రదించింది. అయితే ఆమెను ఎవ్వరూ పట్టించుకోలేదు. దీంతో ఆమె సాహసం చేసి మహిళల కోసం ప్రత్యేకంగా జిమ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయమే ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. నగరంలో మహిళల కోసం ప్రత్యేక జిమ్ ఏర్పాటు చేసి తను ఉపాధి పొందడమే కాకుండా మరికొందరికి ఉపాధి అవకాశాలు కల్పించింది ఫర్జానా బేగం. అందుకే ఆమె నేటి ఆధునిక సమాజానికి రోల్ మోడల్ గా నిలిచింది. మెగా 9తో ఫర్జానా బేగం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని అన్నారు. పౌష్టిక ఆహారం తీసుకోవడంతో పాటు బాడీని ఫిట్ గా ఉంచుకునేందుకు శ్రద్ధ చూపించాలని సూచించారు. ఆమె క్యాన్సర్ పై విజయం ఎలా సాధించిందో ఆమె మాటల్లోనే విందాం. వెల్కమ్ టు మెగా 9. నేను మీ దుర్గా ప్రసాద్. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ఆ సమస్యని ఎలా అధిగమించామన్నదే ముఖ్యం. విశాఖలో ఓ మహిళ తాను అనారోగ్య బారిన పడిన తరువాత ఎటువంటి సందర్భంలో కూడా దిగులు పడకుండా, ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా, క్యాన్సర్ బారిన పడిన తరువాత కూడా ఎట్లా బయటికి రాగలిగింది, ప్రపంచాన్నే ఈ క్యాన్సర్ మహమ్మారి భయపెడుతున్న తరుణంలో క్యాన్సర్తో పోరాడి జయించడమే కాకుండా విశాఖలో ఎంతోమంది మహిళల కోసం ప్రత్యేకంగా ఒక ట్రైనింగ్ సెంటర్ కూడా పెట్టడం జరిగింది. ఆమె యొక్క ఆత్మస్థైర్యాన్ని చూసి, ఆమె పోరాట ఫలితాన్ని చూసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ట్విట్టర్లో ట్వీట్ చేశారు. తర్వాత ఆమె ఆహాలో బాలకృష్ణ గారి షోలో, అన్స్టాపుల్ షోలో కూడా పాల్గొని ఇప్పుడు విశాఖలో ఎంతోమంది మహిళలకు ప్రత్యేకంగా ఒక సెలబ్రిటీగా మారారు. ఆమె ఫర్జానా బేగం. సో ఉమెన్స్ డే సందర్భంగా మెగా 9 అందిస్తుంది ప్రత్యేక కథనం. నేను ఫర్జానా బేగం, ఫౌండర్ ఫిట్ విత్ ఫ్యాబ్. I'm 43 years old, a fitness coach and nutritionist. సో ఆ ఫిట్నెస్ కోచ్, న్యూట్రిషన్ ముందు నేను నార్మల్ హౌస్ వైఫ్ ఫర్జానా బేగం. పొద్దునుంచి రాత్రి నేను కూడా మీలాగే ఇంటి పనులు చేసుకుని హస్బెండ్ను చిల్డ్రన్ని చూసుకొని దాన్ని అక్కడి నుంచి జర్నీ చాలా డిఫరెంట్ జర్నీ. అప్పుడు నేను సింపుల్ లైఫ్, ఇట్ వాజ్ వెరీ సింపుల్. పొద్దుడం లేగడం, ఇంటి పనులు అవన్నీ చేసేసి హెల్త్ని అస్సలు ఇగ్నోరెంట్గా చూసుకున్నాను. కానీ లైఫ్లో ఏమైనా సాధించడానికి ఏమైనా అవుతే మీకు అప్పుడు అర్థమవుతుంది, అంటే దిస్ ఇస్ లైఫ్ అని. అలాగే నా లైఫ్లో కూడా ఒక ఫేజ్ వచ్చింది. ఆ ఫేజ్ అంటే 2017లో నాకు ఫస్ట్ ట్యూమర్ వచ్చింది. ఆ ట్యూమర్ వచ్చిన తర్వాత నాకు ఒక వేకప్ కాల్ లాగా వచ్చింది. అంటే హెల్త్ ఎంత ఇంపార్టెంట్, నేను హెల్తీగా ఉన్నాను, కనిపిస్తున్నాను, కానీ లోపల ఏంటి అవుతుంది అది నాకు తెలీదు. అది వచ్చిన తర్వాత నాకు అర్థమైంది, అంటే ఇన్ అండ్ అవుట్ ఇద్దరు ఆడోళ్ళది, ఇన్ అండ్ అవుట్ మనుషులు
అవుటర్ బాడీ ఇన్నర్ బాడీ ఇద్దరూ చాలా బాగుండాలి. అప్పుడు నేను డిసైడ్ చేశాను, అంటే ఏవైనా అంటే ఈ ప్రాబ్లమ్ని ఇలాగ ఉంచుకొని కాకుండా దీన్ని ఎలాగైనా సాధించాలి. సో ఆ ట్రీట్మెంట్ తర్వాత నేను ఫిట్నెస్ సెంటర్ సెటప్ చేసి నా చుట్టుపక్కన లేడీస్ని హెల్ప్ చేయాలని అనుకున్నాను. ఆ హోమ్ మేకర్ హౌస్ వైఫ్ ఫేజ్ నుంచి బయటకు వచ్చి బిజినెస్ ఉమెన్, అంటే మా ఫ్యామిలీలో ఒక ఫీమేల్ ఎప్పుడు బిజినెస్ చేయలేదు. ఆ ఫ్యామిలీ స్టీరియో టైప్ని, ఆ చైన్ని బ్రేక్ చేసేసి ఒక జిమ్ పెట్టాను 2019. ఒక క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ రికవరీ తర్వాత. అది అంటే అది జర్నీ. ఆ జర్నీ ఎలాగుందంటే వెరీ డిఫికల్ట్ ఫేజ్ వస్తే, అంటే ఇప్పుడు ఆలోచిస్తే నేను ఎలా చేశాను, ఎలా సాధించాను నాకు తెలీదు. అంటే దేవుడు ఉన్నాడని తెలుసు. దేవుడు అక్కడి నుంచి నాకు ఇక్కడ తీసుకొచ్చారు. ఆ స్ట్రెంగ్త్ వల్ల, ఆ విల్ పవర్, ఆ ఫెయిత్ వల్ల ఈరోజు నేను ఫిట్ విత్ ఫ్యాబ్ ఒక విమెన్స్ ఎక్స్క్లూజివ్ జిమ్ చిన్న వాటర్లో రన్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ వస్తుంది లేదని కాదు, కానీ మాకు అందరికీ ఏంటి, మారల్ సపోర్ట్ కావాలి. డబ్బుల కన్నా మారల్ సపోర్ట్ చాలా ఎక్కువ. నాకు ఆ మారల్ సపోర్ట్ అప్పుడు లేదని నేను నా చుట్టుపక్కల లేడీస్ని ఆ మారల్ సపోర్ట్గా ఇవ్వడానికి ఒక జిమ్ సెటప్ చేశాను. అంటే ఒక ప్లేస్ ఎక్కడ వచ్చి వాళ్ళు ఇది నా జిమ్ము, దిస్ ఇస్ మైన్, ఆ పర్సనల్ టచ్ ఉండాలి. ఇది ఇంకా కమర్షియల్ జిమ్ లాగా ఇది కాదు. సో ఇక్కడ వచ్చి లేడీస్ ట్రైన్ అవుతారు. ఆ సొసైటీని నేను హెల్ప్ చేస్తున్నానని ఏఎన్ఐ ఒక ఆర్టికల్ రాసింది. ఆ ఆర్టికల్ మిస్టర్ చంద్రబాబు నాయుడు కరెంట్ సీఎం నా గురించి ట్వీట్ చేశారు. అంటే ఒక ప్రాబ్లమ్ని తీసుకొని అది లైఫ్లో గోల్ కన్వర్ట్ చేసుకుంది. సో ఇలాంటి ఇంకా మాకు బోల్డ్ లేడీస్ కావాలని ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ చేసిన తర్వాత అన్స్టాపబుల్ ఆహా షోలో మిస్టర్ బాలకృష్ణ తోని డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ షో హైదరాబాద్ వెళ్ళి చేశాను. దట్ వాజ్ ఎందుకంటే ఆడవాళ్ళు ఏమైనా ప్రాబ్లం వస్తే గివప్ చేసేస్తాము, అందరూ గివప్ చేసేస్తాను. కానీ నేను నా లైఫ్లో ఎప్పుడు గివప్ చేయలేదు. ఓడిపోయాను కానీ ఎప్పుడు గివప్ చేయలేదు. 2-3 టైమ్స్, కానీ 10 సారి తర్వాత మీరు 11th టైం డెఫినెట్లీ విన్ అవుతారు. సో ఆ సేమ్ నాతో కూడా అయ్యింది. ఆ అన్స్టాపబుల్ షోకి వెళ్ళి చాలా అప్రిషియేట్ చేశారు. అంటే స్పెషలీ ముస్లిం కమ్యూనిటీ నుంచి ఒక అమ్మాయి వెళ్ళడం, సో అది నా గురించి కాదు, ఇది అందరూ ఎవ్రీ సింగిల్ ఉమెన్ నేను చేయగలిగితే మీరు కూడా చేయవచ్చు. సో దిస్ ఇస్ ఫర్ ఎవ్రీ ఉమెన్ ఆన్ దిస్ ఉమెన్స్ డే. ఎవ్రీ ఉమెన్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ హర్ హెల్త్, ప్రయారిటైజ్ యువర్ సెల్ఫ్. మీ డ్రీమ్ ఉంటే స్టార్ట్ చేయండి. ఏజ్ చూడొద్దు, 60 అయినా 70 అయినా పర్లేదు, ఫెయిల్ అవుతారు పర్లేదు, మనుషులు నవ్వుతారు పర్లేదు, కానీ చెయ్యండి. రేపు మీరు అది థాట్ చేయరు, ఎందుకు నేను చేయలేదు, పర్లేదు చేయవచ్చు అని. చెయ్యండి, పర్లేదు. మీరు ఇప్పుడు స్టార్ట్ చేస్తే 5 years తర్వాత మీరు డెఫినెట్లీ గ్రేట్ఫుల్ అనుకుంటారు నేను చేశాను స్టార్ట్ అని. సో డోంట్ స్టాప్ విమెన్, యు ఆర్ అన్స్టాపబుల్. ఇప్పుడు క్యాన్సర్ వస్తే అందరూ లైఫ్ అయిపోయింది, ఇంకా దీని లైఫ్ నార్మల్ అవ్వదు, ఇది ఇలాగే ఉంటుంది, దాని ఎనర్జీ లెవెల్స్, లైఫ్, ఫ్యామిలీ లైఫ్ అంతా మారిపోతుంది. కానీ ఆ మార్పు మాలో రావాలి ఫస్ట్. ఆ మార్పు రావడానికి మీరు ఆ సిచ్యువేషన్తో ఫైట్ చేయాలి. ఫైట్ చేసినానికి నాకు ఒకే గోల్ ఉంది. నాకు 2 కూతురులు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడైనా రేపు పొద్దున గ్రో అయితే వాళ్ళకి గుర్తుండాలి, మా మమ్మీ ఎప్పుడు గివప్ చేయలేదు. సో మేము కూడా సొసైటీని ఆ మోడల్గా ఉండాలి, మా పిల్లలకి మోడల్ ఉండాలని నేను ఫైట్ చేశాను. ఫుల్ విల్ పవర్తో ఫైట్ చేశాను. ఆ డ్రీమ్ స్టార్ట్ చేసిన ముందు ఆ డ్రీమ్ని ఐ కుడెంట్ గివ్ అప్. సో ఆ లేడీస్ బోల్డ్ మంది నా దగ్గర నా వెనకట్లో ఉన్నారు. యు ఆర్ దేర్ అని చెప్పారు. ఆ ఒక మాట నాకు గుర్తుంది. నా ట్రైనీస్ అన్నారు, ఫర్జానా మీరున్నారని మేము ఇక్కడ వచ్చాము అంతే. ఆ రోజు నో ఫర్జానా, వాళ్ళు ఉన్నారు నీ వెనకట్ల, ఓకే, మీ ఫ్యామిలీ ఉంది, వాళ్ళ కోసమైనా నువ్వు ఫైట్ చేయి, లాస్ట్ వరకు నువ్వు ఫైట్ చేయి. ఆ విల్ పవర్ అంటే పాజిటివిటీ చాలా చాలా ఇంపార్టెంట్. సో బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, బిలీవ్ ఇన్ ద వన్ సిట్టింగ్ దేర్. అండ్ ఏమైనా చేయడానికి మీరు ఇంటెన్షన్ కావాలి. షో ఆఫ్ ఆ ఫేమ్ నాకు కావాలని రాలేదు. నేను ఎప్పుడు అనుకోలేదు నాకు ఈ ఫేము అంటే ఇలాగ నాకు ఆహా షోలో పిలుస్తారు,
ఏవైనా ఇనాగ్రేషన్స్ అయినా ఏవైనా ఈవెంట్కి నాకు చీఫ్ గెస్ట్ లాగా పిలుస్తా ఎప్పుడు అనుకోలేదు నేను కూడా మీలాగా నార్మల్ హౌస్ వైఫ్ హోమ్ మేకర్. అక్కడి నుంచి ఇక్కడ అంటే నేను ఏమి డిఫరెంట్ చేయలేదు, ఒకే ఒక చేశాను, నేను గివ్ అప్ చేయలేదు లైఫ్లో. ఆ ప్రాబ్లమ్ని నా స్ట్రెంగ్త్ లాగా యూస్ చేసుకొని ఈరోజు ఇక్కడ మీ ముందున ఉన్నాను. నాకు విమెన్స్ కమ్యూనిటీ నుంచి చాలా సపోర్ట్ వచ్చింది. అంటే లేదు వాళ్ళు కూడా నువ్వు ఎలా చేసావని ఆ సర్ప్రైజ్తో వచ్చి నాతో మాట్లాడతారు. బోల్డ్ మంది క్యాన్సర్ పేషెంట్స్ నన్ను వేరియస్ సిటీస్ నుంచి ఫోన్ చేసి, మేడం మీరు నాకు ఇలాగా మా కొడుకుకి క్యాన్సర్ ఉంది, మా అమ్మకి క్యాన్సర్ ఉంది, నా వైఫ్కి క్యాన్సర్ ఉంది, మీరు ప్లీజ్ ఎలాగా ఆ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేశారు, మాకు కొంచెం హెల్ప్ చేస్తారా, డయట్ మీరేం తీసుకున్నారు, మీరు ఎలాగా ఎన్వైరన్మెంట్ని ఖుషీగా హ్యాపీగా ఉంచుకున్నారు, అవన్నీ. సో బోల్డ్ కాల్స్ వస్తాయి నాకు. సో అవన్నీ చేయడం నాకు ఒక లక్ష్యం ఉంటుంది కదా, ఇది ఒక లక్ష్యలాగా అయిపోయింది. ఏమి చేయలేదు కానీ ఇంత హెల్ప్ చాలు. మీరు డబ్బు ఉన్నా లేనా కానీ ఇంత హెల్ప్, కొంచెం టైము అది ఇస్తే అది చాలు అందరికీ. ఫర్జానా బేగం నిర్వహిస్తున్న జిమ్ లో శిక్షణ పొందుతున్న ఆమె ఫ్రెండ్ మాట్లాడుతూ మహిళల కోసం ప్రత్యేకంగా జిమ్ ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మగ ట్రైనర్ల వద్ద చెప్పుకోలేని కొన్ని అంశాలను మహిళ కావడంతో ఫర్జానా బేగం వద్ద చెప్పుకొని అందుకు తగ్గట్టుగా సాధన చేయగలుగుతున్నామని చెప్పారు. నేను లాస్ట్ 5 years నుంచి ఫర్జానా బేగం దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నాను. అండ్ షీఈస్ వెరీ గుడ్ గర్ల్ ఆర్ విమెన్ వాట్ ఎవర్ ఐ కెన్ సే. చాలా అందరినీ చాలా స్ఫూర్తిస్తుంది తను. ఏదైనా మనం సాడ్గా ఉండి నేను ఇంట్లో ఉన్నా కూడా షీ విల్ కాల్ మీ బ్యాక్ టు దట్ జిమ్. ఎందుకు రాలేదు ఇవాళ, నువ్వు రావచ్చు అనుకుని చాలా బాగా చేస్తుంది తను, చేయిస్తుంది మా అందరితో కూడాను. షీఈస్ తను ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు తన విల్ పవర్తో తను ఎలా బయటకు వచ్చిందో తను మమ్మల్ని కూడా అలాగే టీచ్ చేస్తారు. మీ విల్ పవర్ ఉండాలి దేనికైనా. నాకు కొంచెం ఏదైనా తలకాయ నొప్పి వచ్చి నేను ఇంట్లో కూర్చుని ఉన్నా కూడాను షీ విల్ సే ఏం పర్వాలేదు, నువ్వు వస్తే నీకు తగ్గిపోతుంది. సో షీ ఈజ్ లైక్ దట్. She is a great lady, I can tell. She is one of my best friend, my soul daughter, whatever I can say. She is like that for me. It's very great అండి అలా చేయడం, ఆ పరిస్థితుల నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఇవన్నీ ఇలా ఫాలో అవడం, ఇది చేయించడం అందరితో. రియల్లీ ఇట్స్ వెరీ డిఫికల్ట్ యాక్చువల్లీ ఇవాళ రేపు సొసైటీతో. బట్ షీ హ్యాస్ డన్ ఇట్. షీ హ్యాస్ ప్రూవ్డ్ హర్ సెల్ఫ్. షీ ఈజ్ సక్సెస్ఫుల్ ఇన్ హర్ కెరియర్ నౌ. సో ఉమెన్స్కి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, సో అవన్నీ ఎక్స్పోజ్ చేయలేదు. అట్లాంటి సమయంలో కూడా మీరు మహిళగా ఏం చెప్తారు అండ్ ఆమెకు మీరు ఏం నేర్చుకుంటారు? ఆవిడతో నేర్చుకున్నది ఒకటి అంటే వీ షుడ్ నాట్ థింక్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్. ఫస్ట్ మనం ప్రయారిటీ మనం ఫస్ట్ పెట్టుకోవాలి. అవర్ లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీ వన్ ఎల్స్. ఫస్ట్ మనం బాగుంటే మన ఫ్యామిలీ బాగుంటుంది. దట్ ఐ లెర్న్ ఫ్రమ్ హర్. ఫర్జానా బేగం క్యాన్సర్ జయించిన తర్వాత ఆమె నిర్వహిస్తున్న జిమ్ నేడు ఎందరో ప్రముఖుల మన్ననలు కూడా పొందుతుంది. టీడీపీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫర్జానా బేగంను కొంతకాలం కిందట ట్విట్టర్ వేదికగా అభినందించారు. ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ నిర్వహిస్తున్న అన్స్టాపబుల్ 2వ సీజన్ కార్యక్రమంలో ఆమె పాల్గొంది కూడా. సీజన్ ప్రారంభంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్న కార్యక్రమంలో బాలకృష్ణ ఫర్జానా బేగం సాధించిన విజయాలను తెలియజేశారు. ఇది ఫర్జానా బేగం జీవితం, తను జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, సాధించిన విజయాలపై మహిళా దినోత్సవం సందర్భంగా మా మెగా9 విశాఖ ప్రతినిధి దుర్గా ప్రసాద్ అందిస్తున్న ఈనాటి ప్రత్యేక కథనం. చూశారు కదా, ఫర్జానా బేగం తన లైఫ్లో ఎటువంటి అనుభవాలు ఎదుర్కొన్నారు, ఆమె తన ఆత్మశైర్యాన్ని కోల్పోకుండా ఏ విధంగా విజయాన్ని సొంతం చేసుకున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఎన్నో అనుభవాలు, కష్టాలు, ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా గివప్ ఇవ్వాలి, ఎట్లా పోరాడాలి, దాన్ని ఏ విధంగా జయించాలి అనేది ప్రతి ఒక్కరు కూడా రోల్ మోడల్గా నిలిచారు ఫర్జానా బేగం. కెమెరా పర్సన్ గణేష్ దుర్గా ప్రసాద్, మెగా9 టీవీ, విశాఖ నుండి.